నీతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నాశనం అవుతారు. నిజంగానే ఈ రోజున ఈ యొక్క వీడియో ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది అనవసరంగా నీ మీద కోప్పడుతున్నారు, నీతో వాదిస్తున్నారు, నీతో కలహిస్తున్నారు, నీతో యుద్ధం చేస్తున్నారు. అయితే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు నీతో మాట్లాడుతూ నీ కుడి చేతిని దేవుడు పట్టుకుంటూ ఉన్నాడు. చాలా విషయాల్లో ఈ మధ్యకాలంలో చాలామంది నీ మీద అనవసరంగా కోప్పడుతున్నారు. మీ అత్తగారు అనవసరంగా నీ మీద కోప్పడుతున్నారు, లేదా మీ కోడలు అనవసరంగా నీ మీద కోప్పడుతుంది, అల్లుడు, లేకపోతే మీ యొక్క తమ్ముడు, లేకపోతే మీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎవరైనా కానీ అనవసరంగా నీ మీద కోప్పడుతున్నారు. అలాగే చాలామంది నీతో అనవసరంగా ఆర్గ్యూ చేస్తున్నారు, అనగా వాదిస్తున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు కావాలని. అలాగే నీతో కలహిస్తున్నారు, అనగా నిన్ను కొట్టడానికి, లేకపోతే నిన్ను చంపడానికి, లేకపోతే నిన్ను నాశనం చేయడానికి వాళ్ళు నిన్ను నాశనం చేయాలని అనేకమైన పన్నాగాలు పన్నుతున్నారు. అలాగే నీతో యుద్ధం చేస్తున్నారు. రకరకాలైన యుద్ధాలు నీ జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. దేవుడు చెప్తూ ఉన్నాడు ఏంటి అంటే, నీతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నాశనం అవుతారు, నువ్వైతే దిగులు పడొద్దని దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగనే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేయండి, కామెంట్ చేయండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని కామెంట్ చేయండి. అయితే నీ మీద కోప్పడినవారు, నీతో వాదించేవారు, నీతో కలహించేవారు, నీతో యుద్ధం చేసేవారు, నిన్ను బాధించేవారు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఏమవుతారు అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు వివరంగా వివరిస్తాను. యెషయా గ్రంథం 41 అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు నీకు చేస్తున్న వాగ్దానం ఏంటి అంటే, మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు, నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతూ గాని వారిని కనుగొనలేకపోవుదు, నీతో యుద్ధం చేయవారు మాయమై పోవుదురు, అభావులగుదురు. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే, ఈ రోజున నీ మీద నిర్నిమిత్తముగా ఎవరైతే కోప్పడుతున్నారో, మీ అత్త అవ్వచ్చు, లేకపోతే మీ బావ అవ్వచ్చు, మీ బామర్ది అవ్వచ్చు, లేకపోతే మీ బ్రదర్ అవ్వచ్చు, మీ సిస్టర్ అవ్వచ్చు, లేకపోతే మీ పిన్ని అవ్వచ్చు, లేకపోతే నీ స్నేహితుడు అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఉద్యోగం చేసే ప్రదేశంలో నీ కొలిగ్ అయి ఉండవచ్చు, నీ క్లాస్మేట్ అయి ఉండవచ్చు, లేకపోతే పోలీసు వాళ్ళు అయి ఉండవచ్చు, లేకపోతే కోర్టు అయి ఉండవచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు అయి ఉండవచ్చు, బలవంతులు అయి ఉండవచ్చు, జ్ఞానవంతులు అయి ఉండవచ్చు. ఎవరైనా కానీ నీ మీద కోపపడితే వాళ్ళే సిగ్గుపడి విస్మయం పొందుతారు, అనగా ఆశ్చర్యపోతారనమాట. సో నీ మీద కోపడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళ మీద కోపగించుకుంటాడు. దేవుని కోపము అగ్నిలా దహించి వేస్తుంది. కాబట్టి ఎవరైతే నీ మీద కోపడుతున్నారో వాళ్ళు సిగ్గుపరచబడతారు. అలాగే నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. ఈ రోజున నీతో చాలామంది వాదిస్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, నీ మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, నీతో ఎప్పుడు వాదిస్తున్నారు, ఈ స్థలం నాది, ఈ బంగారం నాది, ఈ వస్తువు నాది, లేకపోతే ఇది నాది, ఈ ఇల్లు నాది, ఈ వ్యాపారం నాది, ఈ ఆస్తి నాది అని నీతో ఎప్పుడు వాదిస్తూ నిన్ను వేధిస్తున్నారు. దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, నీతో ఎవరైతే వాదిస్తారో వాళ్ళు నశించిపోతారు. నశించిపోవడం అంటే ఏంటి అంటే నాశనం అవుతారనమాట. ఎండు గడ్డి కాల్చినప్పుడు బూడిద ఎలా అయిపోతుందో, నీతో ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళు అలాగన అయిపోతారనమాట. ఒక లారీ కింద టమాటా కాయ పడినప్పుడు ఆ టమాటా మీద నుండి వెళ్ళినప్పుడు అది ఎలా చితికి నాశనం అయిపోతుందో, నీతో ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళు ఆ విధానంలో నాశనం అవుతారు. అలాగనే రైలు పట్టాల కింద మనము ఏదైనా ఒక రాయి పెడితే, ఆ రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పట్టాల కింద ఉన్న ఆ రాయి, ఆ రైలు రాయి మీద వెళ్ళినప్పుడు ఎలాగైతే ఆ రాయి పొడి అయిపోతుందో, నీతో ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళందరూ కూడా అలాగే మాయమైపోయి నాశనం అయిపోతారనమాట. అలాగే నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతూ కానీ వారిని కనుగొనలేకపోదు. అనగా ఈ రోజున నీతో ఎవరైతే కలహం గొడవ వేసుకొని నీతో వాదిస్తూ నీ మీద కోప్పడుతున్నారో, వాళ్ళు వెతుకుతావు,
అరే నాతో కలహించు వాళ్ళు ఇంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారు, నాతో కలహించు వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నారని నువ్వు వాళ్ళ అడ్రస్ కోసం వెతికినా అడ్రస్ లేకుండా వాళ్ళు నీ యొద్ద నుండి దేవుడు తరిమి 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 కొడతాడు. అనగా వాళ్ళు చనిపోవచ్చు, లేకపోతే దేశం వదిలి పారిపోవచ్చు, అసలు వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. అలాగా నీతో కలహించు వారిని నువ్వు వెతికినా కనుగొనలేవు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోతారు, అభావులవుతారు. నీతో ఎవరైతే ఈ రోజున యుద్ధం చేస్తున్నారో, అది ఏ యుద్ధమైనా, ఏ ఫైట్ అయినా నీతో చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మాయమైపోతారు, వాళ్ళే సిగ్గుపడతారు, అవమానపరచబడతారు. ఎందుకనగా దేవుడు నీకు సహాయం చేస్తూ నీ కుడి చేతిని దేవుడు పట్టుకున్నాడు. తండ్రి తన బిడ్డ కుడి చేతిని పట్టుకున్నట్లుగా, తల్లి తన బిడ్డ కుడి చేతిని పట్టుకున్నట్లుగా దేవుడు నిన్ను పట్టుకున్నాడు గనక నీవు భయపడకు, వేదన చెందకు, బాధపడకు. మరొక లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనంలో, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉందరు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారు అగుదురు. ఇక్కడ 17వ వచనంలో, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. చూడండి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బాధించే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కానీ నీకు దూరం అయిపోతారు. ఆ బాధించు వాళ్ళు అసలు నీ దరిదాపుల్లో లేకుండా దేవుడు తీసివేస్తాడు. భీతి అనగా ఈ రోజున భయం, ఎవరు కొడతారో, ఎవరు తిడతారో, ఎవరేం చేస్తారో, ఏదో ఒకటి జరుగుతుందన్న భీతి అనే భయం నీకు దూరముగా ఉండును. అసలు ఆ భీతి, ఆ భయం అనేదే నీ ఇంటి వాకిటికి కూడా రాకోకుండా దేవుడు దాన్ని దూరం చేస్తాడు. అది రానే రాదు. అలాగే జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. చూడండి, నీకు విరోధముగా గుంపు కూడేవారు ఈ రోజున నీకు ఆపోజిట్గా చాలామంది గ్రూప్స్ లెగిసాయి. ఎన్ని వాట్సాప్ గ్రూప్స్, ఎన్ని ఫేస్బుక్ గ్రూప్స్, లేకపోతే ఎంత సోషల్ మీడియాలో నీకు వ్యతిరేకంగా ఎంతమంది గుంపు కూడినా, నీకు స్కూల్లో ఎన్ని గ్రూప్స్ నీకు వ్యతిరేకంగా లేచినా, పొలిటికల్లో ఎన్ని గ్రూప్స్ నీకు వ్యతిరేకంగా లేచినా, నీ ఫ్యామిలీలో ఎంతమంది గ్రూప్ అయ్యి ఒక గ్రూప్గా నీ దగ్గరికి ఎంతమంది వచ్చినా, ఎన్ని గ్రూప్స్ నీ వద్దకు వచ్చినా, అంత వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా సడన్గా నీ వైపు, నీ సైడ్కి వచ్చేస్తారు. ఆ గ్రూప్ అంతా కూడా, ఆ గ్రూప్కే నువ్వు నాయకుడివి, నాయకురాలు అవుతావు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా ఆపోజిట్గా ఎవరు ఆలోచన చేసినా ఆ ఆలోచన నీ జీవితంలో నెరవేరదు. నీకు వ్యతిరేకంగా పన్నిన పన్నాగం ఏది వర్ధిల్లదు. అసలు నీకు వ్యతిరేకంగా చేసే ఏ కార్యం వర్ధిల్లదు. ఉద్యోగంలో నుండి నిన్ను తీసేయాలనే ఎంతమంది ప్రయత్నం చేసినా ఆ ఉద్యోగంలోని వాళ్ళు తీయలేరు. అలాగే నీ దాంపత్య జీవితాన్ని నాశనం చేసి పుట్టింటికి నిన్ను పంపించి నీ యొక్క వైవాహిక జీవితంలో నీ భార్యాభర్తలను విడదీయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా అది ఏమాత్రం వర్ధిల్లదు. నీకు వివాహం జరగాల, ఆ వివాహం జరగకుండా ఎంతమంది ఆపాలనుకున్నా అది ఆగదు, జరిగిద్ది. కాబట్టి నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. మరొక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను, చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 14వ వచనంలో, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలు పడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. నిన్ను ఎవరైతే బాధించారో, ఆ బాధించిన వారి సంతానపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ ఎదుటికి వచ్చి సాగిలు పడతారు. అలాగే నిన్ను ఎవరైతే తృణీకరించారో, చూడండి, నీ మీద కోప్పడిన వాళ్ళు, అలాగే నీతో వాదించేవాళ్ళు, నీతో కలహించేవాళ్ళు, అలాగే నీతో యుద్ధం చేసేవాళ్ళు, అలాగే నిన్ను బాధించిన వాళ్ళు, అలాగే నిన్ను తృణీకరించిన వారు, అనగా నిన్ను తృణీకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఎవరైతే నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, నువ్వు అసలు దేనికి కూడా నీ వల్ల కాదు, నిన్ను తృణీకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నీ పాదముల మీద పడతారు. ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను తిరస్కరించారో, నిన్నెవరైతే తృణీకరించారో, నువ్వు వేస్ట్ ఫెలో అని నిన్ను ఎవరైతే తీసేశారో, అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను ఎవరైతే తృణీకరించారో వాళ్ళే వచ్చి నీ పాదాల మీద పడేలాగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దిగులు పడకు. నీ మీద కోపడిన వాళ్ళు, నిన్ను బాధించిన వాళ్ళు, నిన్ను తృణీకరించిన వాళ్ళు, నీతో వాదించేవాళ్ళు, నీతో కలహించేవారు, నీతో జగడమాడేవారు, నిన్ను బాధించిన వారు, ఈ 6 గ్రూప్స్లో ఉన్నవాళ్ళు, నీకు విరోధంగా లేచిన వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళెవ్వరూ కూడా నీ వర్ధిల్లరు. నీకు ఆపోజిట్గా ఉన్నది ఏది కూడా వర్ధిల్లదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి భయపడద్దు. భయం అనేది నీ దగ్గరికి రాదు. భయపడద్దు. ఎంత అప్పులు వాళ్ళు
ఉన్నా వాళ్ళకు నువ్వు భయపడవద్దు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, అప్పులన్నీ తొలగిపోతాయి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు దిగులు పడద్దు, భయపడవద్దు. ఈ సమయంలో నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఎవరైతే నీ బిడ్డలు ఈ వాక్యాన్ని విని బలపడుతున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. భీతి భయం దూరంగా చేసి వాళ్ళకు విరోధంగా ఉన్న వాళ్ళ పక్షం ఉన్నట్లుగా చేయండి. నీ కృపలో వాళ్ళని భద్రపరిచి నీ మహిమతో నింపి వర్ధల చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున పేరట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. కామెంట్ యుద్ధము యెహోవాదే అని కామెంట్ చేయండి. అలాగనే మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి ప్రేయర్ చేయించుకోండి. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్.